ఆహా ఏమి రుచి అనరామై మరచి. హలో హలో, ఏంటి వంట చూపించకుండా పాట పాడుతుంది అనుకుంటారా? మీరు కూడా ఒక్కసారి పచ్చికారం వేసిన గుత్తి వంకాయ కర్రీ చూసి తింటే ఇదే పాట పాడతారండి. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు. కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పల్లీలు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చి కొబ్బరి, నల్ల నువ్వులు. నా దగ్గర అయితే తెల్ల నువ్వులు లేవు, సో అందుకే నేను ఇది వాడుకుంటున్నాను. మీ దగ్గర ఏదైతే అదే వేసుకొని చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఇవన్నీ వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 4 ఏలకలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 నుంచి 6 లవంగాలు, టీ స్పూన్ జీలకర్ర, తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు మొత్తం నేను ఒకేసారి వేసుకున్నాను. మీకు అలా కుదరకపోతే టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా. ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. నేనైతే 1 కేజీ వంకాయలను అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ వంకాయలకి ఈ మాత్రం ధనియాల పొడి సరిపోతుంది. ఇప్పుడు తెల్ల వంకాయలు వేస్తున్నాను. తెల్ల వంకాయలు కూడా ఈ కర్రీకి అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏ వంకాయలు అయితే అవైలబుల్గా ఉన్నాయో అవే వాడుకోండి. యాక్చువల్గా ఇది మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ అనమాట. ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని వంకాయల్లోకి స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేయడం వల్ల వంకాయకి ఫ్లేవర్స్ అంతా బాగా పట్టి తినేటప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక చిన్న టిప్ షేర్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడన్నా సరే వంట చేసేటప్పుడు హార్ట్ఫుల్గా ప్రేమగా చేయండి. అప్పుడు మీరు ఏ వంట చేసినా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్లోకి కొద్దిగా కాదు, ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. నేనైతే జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే వేసుకుంటున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు హ్యాపీగా. ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది వచ్చి మా అమ్మమ్మ చేతి రెసిపీ అనమాట, అందుకే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఒక చిన్న సైజు 4 టమోటాలు సన్నగా కట్ చేసుకొని టమాటాలు మెత్తబడిగే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి అప్పుడే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకొని ఒక అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి కన్నా ఫ్రై చేసుకుంటే వంకాయలు అనేది చాలా తొందరగా కుక్ అవుతాయి. అలాగే కలర్ కూడా త్వరగా చేంజ్ అయిపోతాయి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయ్యి వంకాయలు ఎంత బాగా కుక్ అయ్యాయో చూడండి. కలర్ అనేది చాలా బాగా చేంజ్ అయింది. ఇప్పుడైతే మిగిలిన మసాలా కూడా వేసేసి మసాలాలో ఉండే పచ్చి వాసన అంతా పోయే వరకు ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం అప్పుడే మసాలా చేసుకున్నాం కదా, అందులోకే ఒక 2 నుంచి 3 గ్లాసులు వాటర్ వేసుకొని వంకాయలు ఉడకాలి కదా, లేకపోతే వంకాయలు తినేటప్పుడు చేదుగా ఉంటుంది. సో కొద్దిగా వాటర్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్కి కూర అనేది చిక్కబడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక మూత పెట్టి ఉడికేసరికి ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది. ఇక లాస్ట్లో ఫైనల్ టచ్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. ఇప్పుడైతే మన టేస్టీగా ఉండే పచ్చికారం గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు గనక ఈ రెసిపీ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్